హాయ్ ఫ్రెండ్స్, నేనండి పిఎన్ఆర్ మేడిబిడ్డను. చూడండి, ఈరోజు డ్రిప్లో మీరు ఎలాంటి ఎరువులు బొప్పాయి తోటకి వాడాలనేది నేను వివరంగా చెప్తాను. ఎంత మోతాదులో ఎరువు కూడా వేయాలనేది కూడా నేను చెప్తాను. శ్రద్ధగా వినండి, చూడండి, ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి చూడండి, ఎకరానికి వచ్చేసి యూరియా అంటే తెలుసు కదా మీకు. యూరియా వచ్చి 5 కేజీల లెక్కన 20 కేజీల లెక్కన వేసుకోవాలి. యూరియా 20 కేజీల లెక్కన మామూలుగా మనకు వచ్చేసి మల్టిక్ కానీ, సిఎన్ కానీ, 319 కానీ, అదే 13-045 అటువంటి కొన్ని ఎరువులు వస్తూ ఉంటాయి. వీటికన్నిటికీ కలిసి కూడా యూరియాకు వచ్చి 20 కేజీలకు వచ్చి 5 కేజీలు, అంటే మన పొలాన్ని బట్టి. ఇప్పుడు ఎకరాకు వచ్చేసి 5 కేజీలు 6 కేజీలు కానీ వేసుకోవచ్చు, గ్రోత్ని బట్టి. అంటే మన చెట్లు ఎట్లా ఉన్నాయి, నాసిరకంగా ఉన్నాయా లేదా బాగుంటే కొద్ది తక్కువ, నాసిరకంగా ఉంటే 1 కేజీ ఎక్కువ. ఆ విధంగా నేను మోతాదుకు వచ్చేసి 20 కేజీలకు వచ్చేసి 5 కేజీలు 6 కేజీల లెక్కన వేసుకోవాలి. అంతకంటే ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే కాయరాలిపి ఏదో లేకపోతే ఇంకొక విధంగా ఏదో ఒకటి జరుగుతుంటుంది. కాబట్టి చూడండి, ఆ విధంగా నేను చెప్పినట్టు వేసుకోవాలి. సిఎన్కి మాత్రం ఎకరానికి వచ్చేసి 6 కేజీలు వేస్తే సరిపోతుంది. సిఎన్ ఒకటే, దాంట్లో యూరియా కలపకూడదు. దాంట్లోనే మొత్తము మిశ్రమం కలిగి ఉంటుంది కాబట్టి దానికి వేయకూడదు. మిగతా ఎరువులకు కలిపి వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసుకున్నట్లే మన కాయలు కోసేటప్పుడు సీజన్లో వేస్తే మనకి ఏమవుతుందంటే కాయ బాగా పాలిస్తుంది, అంటే బాగా కాయ అన్నగా తయారవుతుంది. దాంట్లో కాయ మంచి పెరుగుతుంది, అంటే ఉపురుగుతుంది, కాయ ఉపురుగుతుంది, పిండి పుడుతుంది. వచ్చేసి పక్కనకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. మనం కోసేదానికి అవకాశం కరెక్ట్గా 20 రోజులు కాకతలకి 18, 19 అట్లా 18 రోజులకు అట్లా వెంటనే కోతకు అనేది వస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలానే మీరు ఎకరానికి ఈ విధంగా నేను చెప్పిన విధంగా మీకు ఎన్ని ఎకరాలు అయితే అంత మోతాదులో ఎరువు వేసుకుంటే మంచి దిగుబడి అనేది వస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరు వాడి చూడండి, వాడితేనే మీకు తెలిసేది. మనం ఏదో భూమిలో పుడిచాము, దాంతోనే కాయలు వచ్చాయి అనుకుంటే రావండి. మనం ఎంత పెట్టుబడి పెడితే అంత మనకు ఫలితం అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, గణసింహంలో ఉంటాను. బాయ్.